హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేస్తున్నాము ఎగ్ విత్ మూంగ్ దాల్. దీనికి కావలసిన పదార్థాలు: 10 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పు, 4 గుడ్లు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ. తర్వాత పొయ్యి పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటమన్న తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కట్ చేసిన 1 ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ అల్లం వెల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పు మొత్తం కొంచెం కొంచెం వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, ధనియాల పొడి అండ్ గరం మసాలా అన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లో. మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి అండ్ గరం మసాలా అన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లో. మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పప్పును ఉడకబెట్టాలి.
10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు మెత్తపడింది. మెత్తపడింది. ఆ తర్వాత మనం తీసుకున్న 4 గుడ్లను వేయాలి. అందులో ఒక్కొక్కటి పక్క పక్కన. ఆ గుడ్లను వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు గుడ్లను మగ్గనివ్వాలి. తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేయాలి. టర్న్ చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి అవి కూడా మగ్గనివ్వాలి. గుడ్లు మంచిగా మగ్గిన తర్వాత మొత్తం పప్పు గుడ్లను కలిపేయాలి. ఫైనల్లీ కూర మనకు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.